హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల యొక్క భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. వాటిలో భాగంగా ఎన్నో టాపిక్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. పిల్లలు ఎందుకు కోపంగా ఉంటారు, వాళ్ళ లోపల ఎలా దాన్ని ఫీల్ అవుతున్నారు అనేది, ఇలాంటివన్నీ కొన్ని టాపిక్స్ అన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము డైలీ. ఈరోజు మనం చక్కటి టాపిక్, అందరూ కూడా చాలామంది వీటిలోనే ఉంటారనమాట, తల్లిదండ్రులు ముఖ్యంగా. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఏడుపు గురించి. ఏడుపు గురించి అంటే అందరికీ చాలామంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇంట్లో. దాని గురించి మనం ఈరోజు కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, ఏడ్చినప్పుడు వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాటన్నిటి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం చక్కగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిల్లలకి గైడ్ చేయాలని మనం కోరుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, పిల్లలకు చక్కగా ఎందుకు ఏడుపు వస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకు ఏడుపు వస్తుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు. అదే కదా ఫ్రెండ్స్, అర్థం కావట్లేదు. మనం చెప్పేది పిల్లలు ఏదైతే చెప్తున్నారో మనకు అది అర్థం కాలేదు, అప్పుడు వాళ్ళకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ కావాలనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. ఒక హగ్ కానీ, వాళ్ళు సేఫ్టీగా ఉన్నారని ఒక బాండింగ్ కానీ మనం ఇవ్వగలిగితే వాళ్ళకు ఆ ఏడుపు అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే మాటల్లో చెప్పలేని బాధ ఉన్నప్పుడు వాళ్ళు అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే చిన్నపిల్లలు, చిన్న మైండ్ కదా వాళ్ళది. కాబట్టి అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు ఆ వర్డ్, అది ఏదైతే ఉంటుందో వాళ్ళ బాధ, అది ఎక్స్ప్రెస్ చేయలేరు. కాబట్టి ఆ బాధ వాళ్ళు ఏడుస్తూ ఉంటారన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఏడుపు అయితే బలహీనత కాదు ఫ్రెండ్స్. అది కూడా ఒక భావం అంతే. మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఏడుస్తాం కదా, ఏదైనా బాధ కలిగినప్పుడు చక్కగా ఏడుస్తూ ఉంటాం కదా, ఎవరికి చెప్పుకోకుండా. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి, కానీ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లాడు కదా, ఏదో భయపడి ఉంటాడులే, ఏదో మనం అనేది కాదు. ఆ ఏడుపు గల కారణం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏడుపు తర్వాత పెట్టడానికి బెస్ట్ టాపిక్స్ అది ఒకటి అనమాట. ఎస్ ఫ్రెండ్స్, మనం పిల్లలు ఏడుస్తున్నప్పుడు వెంటనే ఆపితే ఏమవుతుంది అనేది మనం ఈరోజు చూద్దాం. చాలామంది వీళ్ళకున్న ఏదైతే ఉంటుందో, తల్లిదండ్రులకున్న వాళ్ళ స్ట్రెస్ వల్ల కానీ, వాళ్ళకున్న టెన్షన్స్ వల్ల కానీ ఏమవుతుందంటే, రే నువ్వు ఆపుతావా అనేసి వీళ్ళ భావోద్వేగాలని ఆ అబ్బాయి మీద, ఆ పిల్లల మీద రుద్దుతూ ఉంటారనమాట. ఇది ఎంత మటుకు కరెక్ట్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పిల్లల్ని వెంటనే ఏడుపు ఆపమంటే ఏమవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏమవుతుందంటే ఏడుపు ఆగుతుంది. రే నువ్వు మూస్తావా, ఒక దెబ్బ పడాలా అంటే వాడు మూస్తాడు, ఏడవాడు ఇంకా. కానీ భావం ఏడవడం ఆపుతాడు వాడు, కానీ భావం ఆగదు కదా. అది మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఏడవద్దు అంటే నా ఫీలింగ్ తప్పేమో అన్న మెసేజ్ వస్తుంది అబ్బాయికి. ఓహో నేను ఏడవకూడదా, ఏడుస్తే నేను తప్పు, ఓకే అనేసి ఆ అబ్బాయి ఇలా ఫీల్ అవుతాడనమాట. అబ్బాయి మైండ్లో అది ఫీడ్ చేసుకుంటాడనమాట. అలాగే భవిష్యత్తులో ఫీలింగ్ దాచుకుంటారు వాళ్ళు ఇంకా రోబోల్లాగా అయిపోతారు, ఇంకా దేనికి చెల్లించరు. తన లైఫ్లో దుఃఖం ఉన్నా, ఏమున్నా, తనకి ఏ ఫీలింగ్ ఉన్నా, సంతోషం ఉన్నా, బాధ ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రాదు అబ్బాయికి. అందుకే మనం దాన్ని బయటికి రానివ్వాలి. అలాగే పేరెంట్ ఏం చేయాలంటే దీనికి యాక్టివిటీ, ఒకరోజు పిల్ల ఏడ్చింది అనుకోండి, దాన్ని ఆపకుండా గమనించండి. మీరు దాన్ని ఆపకుండా గమనిస్తే ఏడుస్తుంది పిల్ల, ఓకే ఏడవనివ్వండి, చూద్దాం, తన లోపల ఉన్న ఏదైతే ఉంటుందో అంతా బయటికి రానివ్వండి హ్యాపీగా. అప్పుడు తను ఫ్రీ అవుతుంది అనమాట. అలాగా మనం గమనించవచ్చు. పిల్లల ఏడుపు అనేది అల్లరి కాదు ఫ్రెండ్స్, అది సహాయం కోసం సిగ్నల్ అనమాట. అది అడుగుతూ ఉంది ఆ పిల్ల ఏదైతే ఉందో, ఆ బాబు అవ్వచ్చు, బేబీ అవ్వచ్చు, అడుగుతూ ఉంది, సిగ్నల్ అనమాట. నాకు కొంచెం హెల్ప్ కావాలి, నాకు ప్రేమనివ్వండి. అది మనం వాళ్ళు ఏదైతే సిగ్నల్ ఇస్తూ ఉన్నారో, ఒక హగ్ కానీ, కొంచెం ధైర్యం కానీ, ఆ ప్రేమను ఇవ్వగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా మనం ఓకే నేను సేఫ్గా ఉన్నాననే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అనమాట.
ఇంకోటి ఏంటంటే అది అల్లరి అల్లరి అయితే కాదు ఫ్రెండ్స్, సహాయం కోసం సిగ్నల్ అడుగుతుంటారు. ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు ఎందుకు మనం ఏడుస్తున్నారు అనేది ఒక ఇంపార్టెన్స్ అనేది మనం చూడాలి. ఎలా అంటే ఆకలి వేస్తుంటే ఏడుస్తారు, అలసట ఉందనుకోండి ఏడుస్తారు, భయం ఉందనుకోండి, ఇవన్నీ అర్థం కాకపోవడం అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా, దానికి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ మనం వాళ్ళ భావోద్వేగాలు బయటకు తీయాలి. ప్రేమ కావాలనిపించినప్పుడు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట. మా అమ్మ ప్రేమ కావాలి, మా నాన్న ప్రేమ కావాలి, స్నేహితుల ప్రేమ కావాలి, అండ్ ఏదైనా సరే వాళ్ళకు ఒక శరీరానికి సంబంధించినది ఏదైతే ఉంటుందో ఒక హగ్, ఒక ప్రేమ మాటల ద్వారా కానీ తన చూపుల ద్వారా కానీ కొంచెం ఏదైనా సరే మనం వ్యక్తపరిస్తే వాళ్ళు చాలా ఫ్రీ అవుతారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల ఏడుపు ఒక ప్రశ్న అనమాట. తల్లిదండ్రులకి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఒక ప్రశ్న వాళ్ళందరి జీవితంలో అనమాట. అరే ఇది ఎందుకు ఏడుస్తూ ఉంది, ఇంతవరకు బాగానే ఉండింది కదా అని అనుకుంటూ ఉంటాం. దానికి ఇప్పుడు ఏమనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. పిల్లల ఏడుపు వినిపించకపోతే లోపల ఏం జరుగుతుంది? ఇది చాలా పవర్ఫుల్ టాపిక్ డియర్. ఇదంతా కూడా ఏంటంటే పాయింట్స్, నమ్మకం తగ్గుతుంది. వాళ్ళ ఏడుపు మనం వినకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ వర్త్ అనేది తగ్గుతుంది. ఓకే నేను చెప్పేది వాళ్ళకి అవసరం లేదు, ఇంకా నమ్మకం తగ్గుతుంది. పెద్దయ్యాక కూడా భావాలు చెప్పలేరు అనమాట. పేరెంట్స్ ఆకయ్యే పాయింట్స్ ఏంటంటే చిన్నప్పుడు వినిపించని ఏడుపు పెద్దయ్యాక మౌనంగా మారుతుందన్నమాట. చిన్నప్పుడు ఏడుపు కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు ఏడుపురా అన్నప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత వాడు ప్రతిదాన్ని ఎమోషనల్గా వాడు పెద్ద అయ్యాక ఏమవుతుందంటే ఇంక వాడు దేనికి రియాక్ట్ అవ్వడనమాట వాడి లైఫ్లో. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. పిల్లల ఏడుపు సమయంలో మన మాటలో వాళ్ళ జీవితాన్ని మార్చగలవు అన్నమాట. నేను ఉన్నాను అన్న మాట, నీ ఫీలింగ్ ఓకే అన్న అంగీకారం, ఒక హగ్ ఇవ్వడము, ఇలాంటివి చేసినప్పుడు కొంచెం యాక్టివిటీ లాగా చేస్తే కొంచెం దగ్గర అవుతారనమాట. పేరెంట్స్ పిల్లలతో 2 నిమిషాలు మాటలు లేకుండా దగ్గరగా కూర్చోవాలి. సరే ఏడుస్తున్నారు ఓకే, కొంచెం దగ్గరగా కూర్చొని గమనించుకుంటూ కూర్చున్నారనుకోండి అలా యాక్టివిటీలో. అరే మా మమ్మీ ఏంది ఇలా చూస్తూ ఉంది, వాళ్ళకి కామ్ అయిపోతుంది. ఓకే మా మమ్మీ నాకు దగ్గరగానే ఉంది, నేను ఓకే అనేసి వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు భయపడరు ఇంకా, మా అమ్మ నా దగ్గర ఉంది కదా అనేసి. వాళ్ళు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు, అది ఇలాగా ఇది ఇలాగా అని భయపడుతూ ఉంటారనమాట. కాబట్టి మనం వాళ్ళ అర్థం చేసుకోవాలి. మాటలు లేకుండా 2 నిమిషాలు కూర్చుంటే ఓకే. ఏడుపు ఆపడం కాదు ఫ్రెండ్స్, ఏడుపు తర్వాత ఏం నేర్పుతున్నాం అన్నది ఇంపార్టెన్స్ అనమాట. ఏడుపు ఆపుతాం మనం, ఏడుపు ఆపంట అనేసి ఆ నిమిషం ఆపుతాం. కానీ ఏడుపు తర్వాత మనం ఏం నేర్పుతున్నాం అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇక్కడ. భావాలను గుర్తించడం, మాటల్లో చెప్పడం నేర్పడం, అలాగే ఆరోగ్యంగా రిలీజ్ చేయడం. ఏడుపు తర్వాత ఇచ్చే ఈ గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, అది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అది జీవితానికి పునాదిలాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. పిల్లలు ఏడుస్తే పేరెంట్స్లో ఎందుకు అసహనం వస్తుందంటే వీళ్ళ యొక్క స్ట్రెస్, వాళ్ళ బాల్యము అయితే వాళ్ళు ఎవరికి వినిపించలేదో అది చాలా వాళ్ళకు బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా ఫ్రెండ్స్, ఇదంతా ఇలా మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఆ పిల్ల ఏడవడానికి సమ్ రీజన్స్ అనమాట ఇవన్నీ. వాళ్ళకి మనం కొంచెం దగ్గర కూర్చొని గమనించి ఈ చిన్న యాక్టివిటీస్ చేస్తే నేనున్నానని వాళ్ళ భరోసా ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవుతారు. ఎస్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు మనం ఏడుపు ఆపడం కరెక్ట్ కాదనమాట. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనం అది గైడెన్స్ అందించగలిగితే ఇప్పుడు ఈ పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనమాట పిల్లల జీవితంలో. ఎందుకంటే మనం ఏవైతే వాళ్ళ మీద రుద్దుతామో, ఏవైతే మనం ఇది సరికాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇది ఏడవడం తప్పు, ఇలాంటివన్నీ మనం రుద్దినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మనసు మీద బాగా బలంగా నాటుకుపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేద్దామంటే పిల్లలపైన అలాంటి ప్రభావాలు చూపించకూడదు. మనం చాలా ఆ పిల్లవాడు ఈ భూమిపైన సేఫ్టీగా ఉన్నాడు, ఈ ఇంట్లో సేఫ్టీగా ఉన్నాడు, నాకు తల్లిదండ్రుల సేఫ్టీ, నాకు తల్లిదండ్రుల యొక్క అండ ఉంది అన్న ఫీలింగ్ రావాలి వాడికి. ప్రతిదీ మీతో షేర్ చేసుకునేలాగా మనం మాట్లాడాలి అబ్బాయితో, ఆ పిల్లతో కానీ అబ్బాయితో కానీ. రోజు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చక్కగా షేర్ చేసుకోగలుగుతారనమాట.
ఇప్పుడు అవే భావోద్వేగాలు వాళ్ళు కంట్రోల్ చేసుకున్నప్పుడు రేపు 14-15 ఇయర్స్ వచ్చినప్పుడు చాలా గందరగోళం ఉంటుంది. వాళ్ళు మనకు దూరం అయిపోవడం జరుగుతుంది. ఏం చేస్తున్నారో మనకు చెప్పరు. వాళ్ళలో వాళ్ళు అంచుకుంటారు. ఇంక ఇప్పుడు సొసైటీలో చూస్తున్న ఏదే ఉంటుందో ఇవి సోషల్ మీడియా వల్ల చాలా పిల్లలు అంతా కూడా గందరగోళంలో పడి వాళ్ళకి ఎలా చేయాలో ఎలా దారి అనేది తెలియకోకుండా ఇబ్బందికి గురవుతున్నారనమాట. మనం చిన్నప్పటి నుంచే ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు ఒక గైడెన్స్ అందించడం ద్వారా మీరు ఉన్నారు అన్న ఒక ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు చక్కగా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఏది ఎథిక్స్ చిన్నప్పటి నుంచి మనం నేర్పాలి పిల్లలకి, అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారనమాట. లేదనుకోండి మన జాబ్ చేసుకుంటూ మనం పిల్లలకి దూరంగా ఉండు, ఏదో ట్యూషన్లో పడేసాము, ఏదో మంచి స్కూల్లో వదిలేసామని కాకోకుండా వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని, వాళ్ళు ఎలా ఉన్నాడు, వాడి యొక్క పరిస్థితి ఏంటి, ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు. వాడు పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటుందంటే వాడి యొక్క లైఫ్ స్టైలు ఇంకా వాడు ఇంకా మేము చూస్తూ ఉంటాం కదా కాలేజీ లైఫ్ పిల్లల్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో ఉంటారనమాట పిల్లలు. వాళ్ళు చెప్పింది అర్థం కాదు, మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు, చాలా జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే చిన్నగా మనం ఒక అరగంట కానీ గంట కానీ వాళ్ళకి కేటాయించగలిగితే మనకున్న 24 అవర్స్లో మీకున్న టైం డ్యూటీ 8 అవర్స్ అవ్వచ్చు, 9 అవర్స్, 10 అవర్స్ అవ్వచ్చు, కానీ మనకు 8 అవర్స్ స్లీపింగ్ అవ్వచ్చు. కానీ మన పిల్లల కోసం ఒక 2 గంటలు కానీ మనం ఒక గంట కానీ అందరు కూర్చొని చక్కగా అబ్బాయి యొక్క ఏదైతే ఉన్నాయో మనం షేర్ చేసుకోగలిగితే, మీరు గైడెన్స్ అందించగలిగితే చాలా చక్కగా జీవించడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. ఈరోజు మనం చిన్నదే అనుకోవచ్చు, మన యొక్క జాబు చదివిస్తున్నాం, పెద్ద స్కూల్లో వేసాం, ఇది కాదు. ఆ పిల్లాడి జీవితానికి, వాడు ఈ భూమిపైన బతకడానికి వాడు కరెక్ట్గా ఉన్నాను అన్న ఫీలింగ్ వాడికి రావాలి. వాడు సేఫ్టీగా ఉన్నాను ఫీలింగ్ కలిగించగలిగితే గ్రేట్ అనమాట. అప్పుడు మనం చక్కగా ఆ పిల్లాడికి ధైర్యం చెప్పినట్టు, హ్యాపీగా ఉంటున్నట్టు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్.